వెల్కమ్ టు ది లియో. ఈరోజు ఉదయం 11:27 చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్కు 3వ ముఖ్యమంత్రి కాగా చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరిగిందో లేదో జగన్మోహన్ రెడ్డికి అయితే అతిపెద్ద స్ట్రోక్ ఇచ్చారని చెప్పొచ్చు. చంద్రబాబు గారి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరయ్యా ఈ ముద్దాడ రవిచంద్ర అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరాదరణకు గురైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్. గతంలో చంద్రబాబు గారి హయాంలో కొంత పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన హెడ్గా ఉండటం జరిగింది. ఆ తరువాత ఆయన అయితే కొంత దూరంగా పెట్టి ఆ వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యానికి గురి చేసిందని చెప్పి ఒక అపవాదం అయితే ఉంది. అయితే పనిలో సిన్సియర్గా పేరు తెచ్చుకున్నటువంటి ముద్దాడ రవిచంద్ర 1996 ఐఏఎస్ బ్యాచ్కు చెందినటువంటి అధికారి. రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఈయన కూడా ఒకరిగా ఉంటారు. గతంలో అనేక శాఖల్లో పనిచేసిన అనుభవం ముద్దాడ రవిచంద్రకి అయితే ఉండటం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు స్పెషల్గా ఆయనను కావాలని తన ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. మనకు తెలుసు ఒక చీఫ్ మినిస్టర్కి ముఖ్య కార్యదర్శి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలుసు. సీఎంఓతో సహా అన్ని అంశాలను కూడా సమన్వయం చేసుకునేటువంటి అతిపెద్ద పోస్ట్ అది. సో అలాంటి పోస్ట్కి చంద్రబాబు గారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు అంటే ఖచ్చితంగా అతను హానెస్ట్ అయి ఉండాలి. అలాగే పనితీరు చంద్రబాబు గారికి నచ్చి ఉండాలి. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. మనకి ఇటీవల చూడండి, అసలు ఈ పేరు ఈ 4-5 ఏళ్లలో మనం ఎక్కడ కూడా వినేటువంటి శాఖలో ఎక్కడ ఈయన పేరు మనకి ఎక్కడ కనపడలా. సో అలాంటి వ్యక్తిని ఈరోజు కావాలని చంద్రబాబు గారు తీసుకొచ్చారు అంటే చంద్రబాబు గారి మార్కు ఇక్కడైతే కనపడుతుంది. పూర్తిగా చంద్రబాబు గారు తన టీంను అయితే ఏరికోరి తీసుకొస్తున్నారు. ఎవరైతే గతంలో చంద్రబాబు గారితో పనిచేశారో, ఎవరైతే నీతి నిజాయితీ కలిగిన ఆఫీసర్లుగా పేరుందో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో వారికి వంతపాడకుండా దూరంగా ఉన్నారో వారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దీనికి దీటుగానే సీఎంఓలో కూడా కీలక అధికారులని చంద్రబాబు గారు నియమించాలని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు పేర్లు కూడా చంద్రబాబు గారి వద్దకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. రెండోది, ఇప్పుడు వచ్చే అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను వెలికి తీసేవారై ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు గారు ఎవరిని అవినీతి చేయమని చెప్పరు, దాన్ని అసలు ప్రోత్సహించరు కూడా. కానీ గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ 5 ఏళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా బయటికి తీయాలి. ఖచ్చితంగా వాటన్నిటిని ప్రజల ముందు ఉంచాలి. అలాగే న్యాయస్థానాల ముందు దాంట్లో అవకతవకలకు పాల్పడిన వారిని న్యాయస్థానాల ముందు కూడా నిలబెట్టాలి. అంటే చంద్రబాబు గారి వద్ద పనిచేసే టీము అత్యంత సమర్థవంతంగా ఉండాలి. చంద్రబాబు గారి దగ్గర పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ఎవరైనా చంద్రబాబు గారితో కొద్ది పరిచయం ఉన్న అధికారులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి అడగండి. చంద్రబాబు గారితో పనిచేయడం అంటే అంత ఈజీగా ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా కలెక్టర్ల మీటింగో ఎస్పీ మీటింగో పెట్టి రివ్యూ మీటింగ్ పెడితే మీటింగ్ మొత్తం కూడా టిఫిన్ తిని 10ంటికి మొదలు పెడితే మధ్యాహ్నం 1 గంటకి అయిపోద్ది. కానీ చంద్రబాబు గారు ఒక రివ్యూ మీటింగ్ పెడితే ఒక శాఖ రివ్యూ మీటింగే ఒక హాఫ్ పూట పడద్ది. సో అంత క్షుణ్ణంగా చంద్రబాబు గారు రివ్యూ చేస్తారు, అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటారు. అక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు కాబట్టి ఓకే మీరు చేసేయండి, ఓకే మీరు చూసేయండి, ఓకే అంతా బాగుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు అలా కాదు. చంద్రబాబు గారు అనే వ్యక్తి ఒక మీటింగ్ పెట్టాడంటే దాని గురించి మొత్తం తెలుసుకుని ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటాడు. గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఆ పని జరిగిందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు అనేక ప్రశ్నలు కూడా సంధించడం జరుగుద్ది. అందుకనే చంద్రబాబు గారు అంటే సాధారణంగా కొద్దిగా అధికారులకు ఎందుకు భయం అంటే ఆయన అన్ని డీటెయిల్డ్గా అడుగుతాడు. అవన్నీ కూడా చెప్పాలా, చెప్పకపోతే ఆయన అక్కడే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి చంద్రబాబు గారి దగ్గర అయినప్పటికీ చంద్రబాబు గారి దగ్గర పనిచేయడానికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నిజాయితీ పరులై ఉండాలా. ఇప్పటికే వైసీపీ హయాంలో పనిచేసినటువంటి కీలక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరినీ కూడా తప్పించారు. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీగా ఉన్న మాజీ చీఫ్ సెక్రటరీ ఆల్రెడీ జవహర్ రెడ్డి సెలవు మీద, వారం రోజులు సెలవు మీద ఊరు వెళ్ళిపోవడం జరిగింది, బయటికి వెళ్ళిపోయాడు. కొల్లు ఎవరైతే సిట్ అధిపతి కొల్లు ఉన్నాడో ఆయనకు ఉన్నటువంటి 3 శాఖలు కూడా పీకేసి రిపోర్ట్ చేయమని చెప్పారు. అలాగే ఎవరైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయన కూడా పక్కన పెట్టారు. గనుల శాఖ ఎండి ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన కూడా పీకేసి పక్కన పెట్టారు. అలాగే టీటీడీఓ ధర్మారెడ్డిని సెలవు మీద బయటకు పంపేశారు. సో చంద్రబాబు గారు ప్రక్షాళన మొదలు పెట్టారు. కొంతమంది సెలవు మీద బయటికి వెళ్తే కొంతమందిని మాత్రం పూర్తిగా పదవుల నుంచి తొలగించేసి ప్రస్తుతానికి ఖాళీగా
పెట్టడం జరిగింది. మరి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారా లేదా అనేది ఆ తర్వాత సంగతి. ఇక సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే సంజయ్ ఉన్నాడో ఆయన పవర్స్ కూడా మొత్తం పీకేసి ఆయన కూడా పక్కన కూర్చోబెట్టడం జరిగింది. ఇక ఏఐజీ పొన్నవోలు అడిషనల్ అడ్వకేట్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆల్రెడీ తాను తప్పుకుంటున్నట్టుగా ఏఐజీ పదవి నుంచి తప్పుకున్నట్టుగా తానే రిజైన్ చేసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక మిగతా కొంతమంది ఎవరైతే నామినేటెడ్ పదవులు ఉంటారో వాళ్ళందరూ కూడా దాదాపుగా తప్పుకున్నారు. సలహాదారులు ఎవరైతే సలహాదారులు రాజీనామా చేయలేదు వారందరినీ కూడా ప్రభుత్వం ఒక ఉత్తర్వు ద్వారా దాదాపుగా 40 మంది సలహాదారులను ఒకేసారి అయితే తొలగించడం జరిగింది. అంటే చంద్రబాబు గారు తన మార్కు రాజకీయాన్ని అయితే ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పుడు అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా కలెక్టర్లను ఎస్పీలను కూడా నియమించాలని చెప్పి ఒక ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. కొత్త ఎస్పీలు కలెక్టర్లను వివిధ జిల్లాలకు నియమించిన తరువాత వారందరితో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికంటే ముందుగా ఏదైతే మంత్రివర్గం ఉందో మంత్రివర్గానికి సంబంధించి పోర్టుపోలియో ఈరోజు సాయంత్రానికి అయితే వచ్చే అవకాశం ఉంది. పోర్టుపోలియో అనంతరం ఎవరికి ఏ శాఖలు ఇచ్చారనే దాన్ని తెలిసిన తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే తొలి సంతకం పెడతానని చెప్పారో డిఎస్సి కానివ్వండి, రెండో సంతకం రద్దు కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, ఈ రెండు కూడా క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత వెనువెంటనే చంద్రబాబు గారు వాటిని ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో రేపు ఎల్లుంట్లో అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ముద్దాడ రవిచంద్రను తన ముఖ్య కార్యదర్శిగా పెట్టుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టినట్టు అయింది. ఏ అధికారిని అయితే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు, ఏ అధికారులు అయితే చంద్రబాబు గారికి గతంలో పని చేశారు, వీళ్ళు నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశాడో తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిని వారినే తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఇది. ఇక మనకి ఏబి వెంకటేశ్వరరావు విషయం చూసాం. మనం 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఏ విధంగా వేధించి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చారో కోర్టు ఆదేశాలతో మనం చూసాం. సో అలాంటి పరిస్థితే ఇప్పుడు కొన్ని 100 మంది వైసీపీ హయాంలో పనిచేసినటువంటి అధికారులకు కూడా పట్టే అవకాశం ఉంది. సిఐడి సంజయ్ కానివ్వండి, కొల్లు అధిపతి సిట్ అధిపతి అయినటువంటి కొల్లు కానివ్వండి, వసుదేవరెడ్డి కానివ్వండి, వెంకటరెడ్డి కానివ్వండి, గనుల శాఖకు సంబంధించిన వెంకటరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా తక్షణమే విచారణ అయితే ఎదుర్కోవాలి. ఇక ఈ శాండు అలాగే ఏదైతే లిక్కరు ఈ రెండింటికి సంబంధించి ప్రధానంగా ఒక కమిటీని అయితే ఒక సిట్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మొట్టమొదటిగా లిక్కర్ స్కామ్ను బయటికి తీయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక అధికారితో పవర్ఫుల్ అధికారితో ఒక సిట్ని అయితే ఏర్పాటు చేసి దీంట్లో జరిగినటువంటి అక్రమాలను కూడా బయటికి తీసి ఒకవేళ అవి నిజమేనని నిరూపించబడితే అవసరమైతే సిబిఐ ఎంక్వైరీకి కూడా ఈ లిక్కర్ స్కామ్ని ఇవ్వాలని చంద్రబాబు గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలోని శాండు ల్యాండు లాంటి అనేక స్కాములు కూడా జరిగాయి. సో వీటన్నిటి మీద ఒక పూర్తి స్థాయి విచారణ కమిటీని వేసి ఆ నివేదికలు వచ్చిన తర్వాత అవి రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా లేదా అందులో అవినీతి అనేది భారీ స్థాయిలో డెప్త్గా ఉంటే దీన్ని సిబిఐకి అప్పగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడు ఆలోచించే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు రేపట్లో ఆ సీఎంఓకు సంబంధించిన కీలక అధికారులు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ఆ వివిధ శాఖలకు సంబంధించి మంత్రివర్గాలు ఇచ్చిన తర్వాత ఆయా శాఖల కార్యదర్శులు కూడా మారిపోయే అవకాశం ఉంది. సో ఆ శాఖకు మంత్రి తర్వాత ఆ స్థాయిలో హెడ్గా ఉండేది ఆ శాఖ కార్యదర్శి మాత్రమే. సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్న అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అంటగాగుతూ తొత్తులుగా పనిచేసిన వాళ్ళే. సో వాళ్ళందరినీ కూడా తప్పించి కొత్త వారిని ముఖ్య కార్యదర్శులుగా నియమించే అవకాశం అయితే కనపడుతుంది. అది మంత్రి వర్గాలు కేటాయించిన తర్వాత మంత్రులు ఛార్జ్ తీసుకున్న తరువాత అయితే కేటాయించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. దాంతోపాటే కలెక్టర్లు ఎస్పీలను కూడా మార్చే అవకాశం ఉందని చెబుతుంది. మొత్తంగా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అయితే మారే అవకాశం ఉంది. ఇక సిఆర్డీఏ కమిషనర్ను కూడా ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఎన్నమన్నటి వరకు వైసీపీకి వంతపడినటువంటి కమిషనర్, సో సిఆర్డీఏ కమిషనర్ను కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక డీజీపీ ఎవరైతే హరీష్ గుప్తా ఉన్నారో ఆయనైతే ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి డీజీపీ, సో ఆయన్ని కూడా తొలగించి ఆయన స్థానంలో ఒక డీజీపీని కూడా చంద్రబాబు గారు నియమించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రమాణ స్వీకారం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా తన టీంని అలాగే కలెక్టర్లు ఎస్పీలతో పాటు వివిధ శాఖల కార్యదర్శుల నియామకం మీద అయితే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ కోవలోనే అత్యంత కీలకమైనటువంటి ముఖ్య కార్యదర్శి పదవి ఏదైతే సీఎంఓకి ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శి పదవి ఉందో దాన్ని అయితే 1996 బ్యాచ్కి చెందినటువంటి ముద్దాడ రవిచంద్రకి అయితే కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఒక హానెస్ట్ ఆఫీసర్గా పేరున్నటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు అయితే తన పక్కన పెట్టుకునే ప్రయత్నం చేశారు. సో ఇది ఖచ్చితంగా సుపరిణామని చెప్పొచ్చు. సో మిగతా అధికారులు కూడా ఇవాళ రేపట్లో ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం.